కాంటంప్లేషన్ ఇవన్నీ మనం నిన్న చెప్పుకున్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, బేసిక్ థింగ్ ఏంటంటే అవగాహన చేసుకోవాల్సింది హార్ట్ అండ్ హెడ్ సెంటర్ అనేవి డెవలప్ చేసుకోవాలి. నావర్ సెంటర్ అంటే నాభి కేంద్రం కాదు. దాన్ని మనం ముసుగులో ఉంటుంది, దాన్ని ఆ ముసుగు తీసేయాలి. అది డెవలప్ చేసుకునేది కాదు. అది నావల్ సెంటర్ అనేది నాభి కేంద్రం అనేది ఆల్రెడీ ఉంది. దాన్ని ముసుగు తీయాలి, దాన్ని కనిపెట్టాలి నువ్వు. అది ఫుల్గా డెవలప్ అయి ఉంది, నువ్వు దాన్ని డెవలప్ చేయాల్సిన అవసరం లేదు. అది హార్ట్ సెంటర్ హెడ్ సెంటర్ అనేవి డెవలప్ చేసుకోవాలి. హార్ట్ సెంటర్ అంటే మన హెడ్ సెంటర్ అంటేనేమో మనం ఆలోచించే విధానం. అలాగే హార్ట్ సెంటర్ అంటే మనం ప్రేమకు చిహ్నం అనమాట అది. సో అవి మనం డెవలప్మెంట్ చేసుకోవాల్సినవి, ఆరు డెవలప్మెంట్స్ చేసుకోవాలి. అవి డిస్కవర్ చేసేవి కావు, డెవలప్ చేసేవి మాత్రమే. సొసైటీ మన చుట్టూ సొసైటీ, కల్చర్, ఎడ్యుకేషను, కండిషనింగ్ అవన్నీ వాటి వలన మన హార్ట్ సెంటర్ హెడ్ సెంటర్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. మనం పుడుతూనే నావల్ సెంటర్తో పుట్టాము. నావల్ సెంటర్ లేకుండా, నాభి కేంద్రం లేకుండా సాధ్యం కాదు. మనకి హెడ్ సెంటరు లేకుండా మనం ఉండొచ్చు. యూ కెన్ బీ వితౌట్ ది హెడ్ సెంటర్, యూ కెన్ బీ వితౌట్ ద హెడ్ సెంటర్. దే ఆర్ నాట్ నెసెసరీ. హార్ట్ సెంటర్ లేకుండా, హెడ్ సెంటర్ లేకుండా కూడా మనం పుట్టచ్చు. అవి అవసరం కాదు. అవి ఉంటే మంచివే, కానీ మనం అవి లేకుండా కూడా ఉండొచ్చు, కన్వీనియంట్గా ఉండొచ్చు. బట్ అవి ఉంటే కన్వీనియంట్గా, ప్రశాంతంగా, హాయిగా ఉంటుంది. కానీ అవి లేకుండా కూడా ఉండొచ్చు. కాకపోతే ఆ నాభి కేంద్రం లేకుండా మనం ఉండము. ఇది అత్యంత అవసరము. ఇట్ ఈజ్ నాట్ జస్ట్ ఇట్ ఈజ్ అవర్ లైఫ్. కేవలం అవసరమే కాదు, అది మన జీవితము. సో ఈ టెక్నిక్స్ ఏంటి, ఈ 112 టెక్నిక్స్ ఏంటి అనేదానికి అంటే, హౌ టు డెవలప్ హార్ట్ సెంటర్, హౌ టు గ్రో ఇన్ లవ్. హార్ట్ సెంటర్ డెవలప్ అయ్యి ప్రేమగా ఎలా ఎదగాలి, ప్రేమలో మనం ఎలా ఎదగాలి. హౌ టు గ్రో సెన్సిటివిటీ, స్పందన, సెన్సిటివిటీ ఉండాలి. రసహృదయం ఉండాలి, ఆ రసహృదయంలో ఎలా ఉండాలి. అలాగే మోర్ సెన్సిటివ్ మైండ్, మన స్పందించే మనసు ఏ విధంగా ఉండాలి. ఈ టెక్నిక్స్ అన్నీ కూడా మోర్ లాజికల్గా, రేషనల్గా ఏ విధంగా ఉండాలి అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. అయితే రీజన్ అనేది డెవలప్ చేసుకుంటే ఎమోషన్ కెన్ బి డెవలప్. రీజనింగ్ డెవలప్ చేసుకుంటాం, ఎమోషన్స్ డెవలప్ చేసుకుంటాం. కానీ బట్ ఎగ్జిస్టెన్స్ కెనాట్ బి డెవలప్డ్. ఉన్నది ఆల్రెడీ డెవలప్ అవసరం లేదు. ఇది ఆల్రెడీ ఉన్నది నావల్ సెంటర్, కానీ దాన్ని ముసుగు తీసేయాలి. అయితే చాలా విషయాలు ఇందులో జోడింపబడి ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఇట్ మే నాట్ బి పాసిబుల్ ఫర్ యూ టు హ్యావ్ ఎ మైండ్, రీజనింగ్ ఫ్యాకల్టీ. ఐన్స్టీన్ లాగా నీకు ఉంది, కానీ అది మనసు నువ్వు ఆ స్థాయికి తీసుకెళ్ళడానికి అవ్వదు. కానీ నువ్వు బుధుడు కావచ్చు. ఐన్స్టీన్ మైండ్ సెంటర్ ఫంక్షనింగ్ అవ్వాలంటే అది పర్ఫెక్షన్గా ఉండాలి. లేదు, ఎవరైనా ప్రేమికుడు కావచ్చు, కానీ ఆ ప్రేమ మజ్ను హృదయంలో ఉన్న పర్ఫెక్షన్ లాగా సాధ్యం కాదు. ఆ ప్రేమించడం అంటే, మనం ఎవరినైనా ప్రేమించవచ్చు, కానీ ఆ ప్రేమ మజ్ను స్థాయిలో ఉండదు. మనము
ఆలోచించవచ్చు, రీజనింగ్ చేయవచ్చు, కానీ ఐన్స్టీన్ అంత ఫ్యాకల్టీ మనకు రాదు. అది డెవలప్ చేసుకోవాలి. కానీ నువ్వు ఐన్స్టీన్ కాకపోయినా నువ్వు బుద్ధుడు కావచ్చు, నువ్వు మజ్ను కాకపోయినా నువ్వు బుద్ధుడు కావచ్చు. ఎందుకని? బుద్ధ ఈజ్ నాట్ టు బి డెవలప్డ్ ఇన్ యూ. నువ్వు బుద్ధుడుగా డెవలప్ అవ్వడానికి ఏమి ఉండదు అక్కడ, ఆల్రెడీ ఉంది బుద్ధుడివే నువ్వు. కాకపోతే నువ్వు దాన్ని మేల్కోవాలి. నువ్వు యువర్ ఆల్రెడీ బుద్ధ, నువ్వు మేల్కోవాలి. అది బేసిక్ సెంటర్ ఏంటి? నీ మూలము అది ఒరిజినల్గా ఒరిజినల్ సెంటరు, ఆ బేసిక్ సెంటరు ఏంటాయా అంటే ఆ నాభి కేంద్రము. అది ఆల్రెడీ ఉంది, నువ్వు ఆల్రెడీ ఆ బుద్ధుడివే. కాకపోతే నువ్వు ఆ ముసుగు తీసేయాలి. నువ్వు తెలియదు, నువ్వు ఆల్రెడీ బుద్ధుడమైన సంగతి నీకు తెలియదు, అన్అవేర్. కాకపోతే నువ్వు ఐన్స్టీన్ కాదు, ఆల్రెడీ ఐన్స్టీన్ కాదు. నువ్వు దానికోసం ప్రయత్నం చేయాలి. నువ్వు ఆ ప్రయత్నంలో నువ్వు ఐన్స్టీన్ అంతటి వాడు అవుతావో లేదో గ్యారంటీ కూడా లేదు. అండ్ దేర్ ఈజ్ నో గ్యారంటీ దట్ యూ విల్ బికమ్ వన్ ఐన్స్టీన్. అలాగే దేర్ ఈజ్ నో గ్యారంటీ. ఎందుకని? అది అసాధ్యం అవుతుంది. ఎందుకని అసాధ్యము అంటే నీ హెడ్ సెంటర్ ఐన్స్టీన్ అంతే హెడ్ సెంటర్ అదేంటి హెడ్ సెంటర్గా ఐన్స్టీన్ ఆఫ్ నీడ్స్కి సమ్ గ్రోత్, ఎదుగాలి. నువ్వు ఎంతో ప్రయత్నం చేయాలి. ఆ సేమ్ ట్రైనింగ్ ఆయన వల్లే పొందాలి. కానీ ఇట్ కెనాట్ బి రిపీటెడ్ బికాజ్ ఇట్ ఈస్ అన్రిపీటబుల్. మరో ఐన్స్టీన్ అనేది రిపీట్ అవ్వడు. ఫస్ట్ యూ విల్ హ్యావ్ టు ఫైండ్ ద సేమ్ పేరెంట్స్ బికాస్ ద ట్రైనింగ్ బిగిన్ ఇన్ ద వూమ్. ఐన్స్టీన్కి ఉన్న తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రులు లాంటి వాడే కావాలి. ఫస్ట్ ట్రైనింగ్ ఎక్కడ పొందుతాము? ఆ గర్భంలోనే పొందుతాము. ఆ సేమ్ పేరెంట్స్ అనేది అసాధ్యం. అలాంటి తల్లిదండ్రులు ఎలా దొరుకుతారు? ఆ డేట్ ఆఫ్ బర్త్, సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఎక్కడ దొరుకుతుంది? సేమ్ హోమ్, అదే ఇల్లు, అదే వాతావరణం, అవే స్నేహితులు, అలాంటి సహచరులు ఎక్కడి నుంచి దొరుకుతారు? ఆ ఐన్స్టీన్ లైఫ్ లాగా నువ్వు రిపీట్ చేయాలి ఎగ్జాక్ట్గా, డిటో, ఒక పాయింట్ కూడా మిస్ కాకుండా. కానీ నువ్వు డిఫరెంట్ మనిషివి, వేరే వాడివి నువ్వు. అది అసాధ్యము. ఒక వ్యక్తి పుడతాడు, ఒకసారి ఈ ప్రపంచంలోకి వస్తాడు. సేమ్ సిచ్యువేషన్ కెనాట్ బి రిపీటెడ్. ఒకసారి నువ్వు ఈ భూమి మీదకి వచ్చావు, అదే వాతావరణం మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు ఉండదు. అదే వ్యక్తిగా నువ్వు రావు. సేమ్ సిచ్యువేషన్ అనేది ఒక పెద్ద వ్యవహారం. అది సేమ్ వరల్డ్, సేమ్ మూమెంట్, ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్. ఇప్పుడున్న ప్రపంచానికి మళ్ళీ నువ్వు తిరిగి ఇంకోసారి ఈ ప్రపంచంలో రావడానికి అదే విధంగా ఏ ప్రపంచం ఉండదు, అసాధ్యం. అది నువ్వు ఆల్రెడీ ఇక్కడే ఉన్నావు. సో వాట్స్ ఎవర్ యూ డూ, యువర్ పాస్ట్ విల్ బీ ఇన్ ఇట్. నువ్వు చేసేవన్నీ ఇక్కడ ఉన్నావంటే నువ్వు గతంలో చేసినవి కంటిన్యూ చేస్తావు. నువ్వు ఐన్స్టీన్ కావు, కానీ ఇండివిజువాలిటీ కెన్ బీ రిపీటెడ్. యూ కెనాట్ బికమ్ ఐన్స్టీన్, కానీ నీ వ్యక్తిత్వం కొనసాగుతూనే ఉంటుంది. అయితే బుద్ధుడు అనేవాడు ఎవడు? ఇండివిజువల్ కాదు. బుద్ధత్వం అనేది ఒక సంభవము. అక్కడ ఇండివిజువల్స్ ఎవరు ఉండరు. ఆ ఇండివిజువల్ ఫ్యాక్టర్కి అంటే నో ఇండివిజువల్ ఫ్యాక్టర్ మీనింగ్ఫుల్గా, అర్థవంతంగా ఉండదు. జస్ట్ యువర్ బీయింగ్ ఈజ్ ఎనఫ్. నువ్వు ఉంటే చాలు, నువ్వు బుద్ధుడివే. కేంద్రం, ఆ బుద్ధ కేంద్రం నీలో ఆల్రెడీ ఉంది. అది పనిచేస్తూ ఉంది. అది కాకపోతే నువ్వు ముసుగు తీసేయాలి. సో టెక్నిక్స్ ఎందుకు? హార్ట్ ఆర్ టెక్నిక్స్ డెవలప్ చేసుకోవడం కోసం. టెక్నిక్ నావెల్ సెంటర్కి అనేది ఈ టెక్నిక్స్ ఈ టెక్నిక్స్ ఇంకా ఏం ఉపయోగపడతాయి అంటే ఆ ముసుగు తీసేయడం కోసం.
నావెల్ సెంటర్కి ఉపయోగపడేది ఏంటంటే ఆ ముసుగు, అరే నువ్వు ముసుగులో ఉన్నావు, ఆ ముసుగులో పొసిగి ఉన్నావు, ఆ ముసుగు తీసేయి, ఆ డస్ట్ తీసేయి, నువ్వు ఆల్రెడీ బుద్ధుడివే, ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. అందుకోసం ఈ టెక్నిక్స్. సో 2 రకాల మనుషులు ఉన్నారు. బుద్ధుడు ఏంటి, నేను ఆల్రెడీ ఆ బుద్ధుడిని అన్న విషయం తెలుసుకునేవాడు ఉన్నాడు. బుద్ధాస్ హూ డు నాట్ నో దే ఆర్ బుద్ధాస్. అందరూ బుద్ధుళ్ళే. కానీ 2 రకాల మనుషులు, బుద్ధుడు తాను బుద్ధుడని తెలుసుకున్నవాడు ఒకడుంటే, బుద్ధుడు తాను బుద్ధుడని తెలుసుకునేవాడు ఇంకొకడు ఉన్నాడు, అంతే. అంచేత మనం అందరం బుద్ధుళ్ళమే. ఉనికి సర్వస్వంలో ప్రతి ఒక్కడు సేమే ఉంటారా. యాజ్ ఫార్ యాజ్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ కన్సర్న్, ఎవ్రీ వన్ ఈజ్ ద సేమ్. అంటే ఉనికి సర్వస్వంలో ఉనికి అంతా కూడా సేమే. ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ కమ్యూనిజం ఈజ్ అబ్సర్డ్. అంటే మిగతా అంతా బయట కమ్యూనిజం అనేది లేదు, అంతరంగంగా ఈక్వల్ ఉంది. నో వన్ ఈజ్ ఈక్వల్ బయట. ఇన్ఈక్వాలిటీ అనమాట. అది ఒకరితో ఒకరికి సంబంధం లేదు, ఎవరికి వారే, ఎవరి వ్యవహారం వారిదే. బాహ్యంగా ఆధ్యాత్మిక వత్తు నీ లోపల మాత్రం ఈక్వాలిటీ ఉన్నది. బుద్ధుడే, అందరూ బుద్ధుళ్ళే. బయట మాత్రం పరస్పర విరుద్ధంగా ఉంటారు. సో ఈక్వాలిటీ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఉనికిలో ఉంది, నీ యొక్క సహజ స్థితిలో ఉంది ఆ ఈక్వాలిటీ. సో యు ఆర్ ఆల్, అంటే అందరూ కూడా యు ఆర్ ఈక్వల్ టు బుద్ధాస్. మనం ఆ బుద్ధుడుగా మనమందరం ఆ బుద్ధుళ్ళమే, మనం అందరం ఆ క్రీస్తువే, మనం అందరం ఆ కృష్ణుళ్ళమే అంతరంగంగా. ఇంకా అక్కడ రెండోది లేదు, ఆ రెండోది లేదు అక్కడ. బాహ్య మాత్రం సపరేట్. ఇండివిజువల్లీ ఈక్వల్. ఇన్ఈక్వాలిటీ అనమాట, అసంపూర్ణత లేకపోతే ఒకరికొకరు పోలిక లేకపోవడం అనేది బాహ్య ప్రపంచం. అంతర్ ప్రపంచంలో మనమందరం ఒకటే, ఉన్నది ఒకటే. ఆ కృష్ణుడు వేరే కాదు, మనం వేరు కాదు. ఈ 112 టెక్నిక్లు ఎందుకయ్యా అంటే, వాస్తవానికి నావీ కేంద్రాన్ని డెవలప్ చేయడం కోసం కాదు, ఆ ముసుగు తీసేయడం కోసం. నువ్వు ఆల్రెడీ ఆ బుద్ధుడివే నాయనా అని చెప్పడం కోసం. అంచేత ఇన్స్టెంట్గా సమ్టైమ్స్ వన్ బికమ్ ఏ బుద్ధ బికాస్ దెర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ క్రియేటింగ్ సంథింగ్. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే తను బుద్ధుడైపోవడం అనేది ఒక్కోసారి సంభవిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ అది అయి ఉన్నది, నువ్వు ఆల్రెడీ ఆ బుద్ధుడివే అయి ఉన్నావు. నీ వెనక నువ్వు చూస్తే, నిన్ను తెలుసుకుంటే, ఆ లోపలికి పోతే నువ్వు ఆల్రెడీ అదే నీవు అయి ఉన్నావు. దేనికోసం ఎదుగుతున్నావు, అదే నీవు అయి ఉన్నావు అన్న సంగతి నీకు అర్థమవుతుంది. అది ఆల్రెడీ ఉంది అక్కడ. క్వశ్చన్ ఏమిటి ఆ ప్రశ్న ఏమిటి? నువ్వు ఆల్రెడీ ఆ బుద్ధుడివే అన్న విషయం, ఆ పాయింట్ వైపు ఎలా ప్రశ్న విసిరివేయబడాలి దాంట్లోకి నేను అని. మెడిటేషను నీకు బుద్ధుడు అవడానికి హెల్ప్ చేయదు. నువ్వు ఆల్రెడీ బుద్ధుడివే అన్న సంగతి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. మెడిటేషన్ చేయటం వలన నువ్వు బుద్ధుడు అవడానికి, నువ్వు మెడిటేషన్ చేస్తే నువ్వు బుద్ధుడు అవ్వు. మెడిటేషన్ ఏం చేస్తుంది, నీలో అవేర్నెస్ పెంచుతుంది. అవేర్ యు హ్యావ్ ఆల్రెడీ యు ఆర్ అవేర్ ఆఫ్ యువర్ బుద్ధహుడ్. నీ బుద్ధత్వము అనేదాన్ని తెలియజేస్తుంది. ఇది విశేషం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు ఎన్లైటెండ్ పర్సన్స్ గురించి, ఆ ఎన్లైటెండ్ పర్సన్ అందరూ కూడా ఆయనము ఒక కృష్ణమూర్తి హెడ్ సెంటర్ మీదే చేస్తూ ఉంటారు. నావెల్ సెంటర్ మీద, హెడ్ సెంటర్ మీదన ఎట్లా ఎన్లైటెండ్ పర్సన్స్ నావెల్ సెంటర్ కనెక్ట్ అయి ఉంటారా అనే విషయానికి ప్రశ్న చూద్దాం. దానికి సమాధానం రేపటి ఎపిసోడ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్.